ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో టీచర్ వరలక్ష్మి స్కూల్ ముగించుకొని ఇంటికి పోవచ్చున్న సమయంలో రోడ్డుపై నిలిచిన టీచర్ను చూసి కారు ఆపి టీచర్ను కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి డౌట్ వచ్చి కారు ఆపి టీచర్ దిగారు. 4 అడుగులు వేసిన తర్వాత పూసలు జారి కింద పడడంతో టీచర్కు డౌట్ వచ్చి మెడలో చూసుకున్న తర్వాత మెడలో ఉన్న 3 తులాల సరుడు కాజేశారని టీచర్ వాపోయారు. వెంటనే విషయం బద్వేల్ రూరల్ సిఐ నాగభూషణంకు తెలియచేయగా సిఐ నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలు అయితేనేమి కార్లు అయితేనేమి తెలియని వాహనాలలో ఎక్కితే మనకు సమస్యలు ఇదే విధంగా ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదని వారన్నారు. వీరి వెంట బి కోడూరు పోలీస్ సిబ్బంది, గోపవరం ఎస్ఐ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ జయరామిరెడ్డి తదితరులు పాల్గొని దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే సార్, నిన్న ఈవినింగ్ నేనే సార్ టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి 30 మంది ఉంటారు. అంతా లేడీస్, జెంట్స్ ఓన్లీ అమ్మాయిలకేనా? ఎంతవరకు ఉంటారు ఇక్కడ? ఇంటర్ వరకు. సరే, నిన్న ఏం జరిగింది చెప్పండి. ఏ ఊరు మీది? పూర్వమాల ఫ్యామిలీనా? డైలీ వచ్చి పోతుంటారా? ఎంతకాలం ఉండి పని చేసినామమ్మా? 2008లో ఇక్కడ పని చేసాను. ఇచ్చినారు 2 దో అన్నారు వాళ్ళు. హిందీ ముందు కూర్చున్న అతనైతే హిందీ దో అని అన్నాడు. అంటే మేము ఇట్లా చూసి ఎంతమంది ఉన్నారు కదా ఫుల్గా అని మేము ఇట్లా వస్తే, సరే నేను మళ్ళీ పోవాలి కదా, నేను ఒక్కదాన్ని ఎక్కుతానే అని అన్నారు మేడం. అంటే సరే అని ఈ మేడం కూడా ఏమన్నారు, జాగ్రత్త నువ్వు మళ్ళీ ఒక్కదాని అంటే, సరే 2 ఉన్నారు కదా ఆడవద్దు అని నేను ఇట్లా పాప ఏమంటే సంవత్సరంలో పాప, ఆ పాప ఇట్లా బయటికి విండో దగ్గరికి వచ్చింది. ఆ పాప కాసానగరము, కోడూరు మండలం కాసానగరంలో కస్తూరిబా స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు ఎవ్రీడే, అంటే ఇక్కడ ఫ్యామిలీ ఉండరు, కొంతమంది బద్వేలు, కొంతమంది పూర్వమామలు ఎట్లా ఉంటారు. పూర్వమామల్లో ఎక్కువ మంది ఉన్నారు. పూర్వమామల నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఇక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఇక్కడ రోడ్డు మీదకి వస్తే ఏదో ఆటో కానీ లేదా ఏ వెహికల్ అవైలబుల్ ఉంటే ఏ వెహికల్ ఆ టైంలో ఆపితే కనుక ఆ వెహికల్ ఎక్కేసి పోతూ ఉంటారు దగ్గర కాబట్టి. నిన్న యథావిధిగా వాళ్ళు డ్యూటీ ముగించుకొని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వరలక్ష్మమ్మ అని చెప్పి ఆమెతోటి ఇంకా 3 టీచర్లంతా రోడ్డు మీదకి వచ్చారు. 4 కూడా పూర్వమామలకు ప్రయాణం చేయాలని చెప్పి వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఒక ఇండికా కారు కానీ లేదంటే చిన్న మారుతి జెన్ కావచ్చు, 100 కావచ్చు, మారుతి 800 కావచ్చు. ఆ కారు ముందుగానే ఆపి ఉండి దాంట్లో వెనక 3 లేడీసు, ముందర డ్రైవర్ పక్కన ఒక జెంట్ ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఒకరికే ఖాళీ ఉంది అంటే 4 ఉండడంతో వీళ్ళు ఒకరికే ఖాళీ ఉంది, ఒకరు వస్తారేమో రాండి అని చెప్పి వాళ్ళు జస్ట్ మాట్లాడకుండా సిగ్నల్ ఇచ్చారు. ఒకరికే ఉందని చెప్పి ఒక ఏళ్ళు చూపించే సరే అని చెప్పి ఈమె అర్జెంట్ పని ఉండి కారులో, వరలక్ష్మమ్మ 55 ఇయర్స్ ఉంటాయి, ఇక్కడ టీచర్ ఆమె కారు ఎక్కిన తర్వాత ఇరుక్కొని కూర్చుంది. 3 ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఇరుక్కొని వెనక కూర్చొని కొద్దిగా ఇబ్బందిగానే కొద్ది దూరం ప్రయాణం చేశాను. జస్ట్ 5-10 మినిట్స్ ప్రయాణం చేసిన తర్వాత ఆమె కారులో కూర్చున్న సమయంలో వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన, కొన్ని వాళ్ళ చూపులు అవన్నీ కూడా కొద్దిగా తేడాగా అనిపించి భయపడిపోయి ఆపమని చెప్పింది. ఐత్రంపేట సమీపంలో ఆగి కారు ఆపుగా అక్కడ దిగేసింది. ఆమె దిగిన తర్వాత కారు వెళ్ళిపోయింది. ఆమె దిగి నడుచుకుంటా ఒక 4 అడుగులు వేస్తే ఒక దాంట్లో ఆమెకు మెడలో వేసుకున్న తాలిబొట్టు సరుడుకు సంబంధించిన తాళి, తర్వాత పూసలు, నల్ల పూసలు, తర్వాత బంగారు గుండ్లు అవి ఉంటాయి కదా,
అవి కింద పడడంతో ఆమెకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే చైన్ మిస్సింగ్ అయింది. తర్వాత ఆ చైన్ అనేది ఈ కారులో కూర్చున్న వాళ్ళు దొంగలించారని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద మేము కేసు నమోదు చేసి దీని మీద ఏదైనా క్లూస్ ఉన్నాయని అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీన్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మేము చెప్పేది ఏంటంటే అపరిచిత వ్యక్తుల కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఈ లేడీస్ కాబట్టి ఆపిన వెంటనే వాళ్ళ వెంట పోకోకుండా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ పోవడం అనేది వెరీ డేంజరు. కొంతమంది ఈ బంగారు కోసము వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువుల కోసము అవి తీసుకొని మళ్ళీ వీళ్ళు చెప్తారో ఎక్కడ చెప్తారో అని చెప్పి వాళ్ళని చంపి పడేసి కూడా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లా పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాము. టీచర్లుగా ఉండి వీళ్ళు 10 మందికి చెప్పేటోళ్ళు వీళ్ళే ఆ విధంగా ప్రయాణం చేయడం అనేది ఎందుకు చేశారో మాకే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. అలా ఎవరు కూడా చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీన్ని త్వరలోనే డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.